కానీ అంతమంది ఆటో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు అంతమంది బాధపడుతున్నారు. అదంతా కాకుండా 50 రూపాయల ఛార్జీలోన 20 రూపాయలు తగ్గితే అందరూ జనాలు బాగుంటారు. అంటే ఈ పథకంలో అది పురుషులకు మహిళలకు తగ్గేలా అంటారు. మహిళకు ఒక్కరికే కాకుండా పురుషులకు కూడా తగ్గియాల. 20 రూపాయలు ఛార్జీ అనుకో 15 రూపాయలు వేసుకో, మంచి కూడా 5 రూపాయలు మిగులుతుంది. అలా ప్రభుత్వం బాగుపడి అంత ఫ్రీ బస్సులు కొట్టుకుంటారు జనాలు ఎక్కలేక. మా మేడం సికింద్రాబాద్ నుంచి వస్తుంది, రేరడమెట్ నుంచి. అందరూ కాదు కరెక్ట్ కాదు అంటారు. కానీ నాకు చదువు లేదుగా నేను మాట్లాడతాను అంతవరకు. మాది ఆంధ్ర, మేము అక్కడే ఉంటాము, ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాము. మేము వెళ్తాము ఎలక్షన్ అప్పుడు కూడా ఊరు వెళ్తాం మేము. ఇప్పుడు జగనాన్న చేసింది కూడా బాగోలేదు. అందరికి డబ్బులు కూకుండా వెళ్ళగల రూపాయలు తోడేస్తాడు ఇచ్చేస్తాడు. పేద నాకు భర్త లేడు, నాకు ఏటీ లేదు, ఒక కార్డు కూడా లేదు. నమ్ముతావా? నాకు 2 బిడ్డలు ఇక్కడే ఉంటారు. నేను కష్టపడి బతుకుతాను. ఇదిగో క్యాంటీన్లో పనికి వెళ్ళిపోతాను. ఉచిత పథకాలు వద్దంటావా? కావాలే, కానీ ఇది మాత్రం ఉచిత పథకాలు కావాలి. కానీ ఇది మాత్రం అన్ని ఆర్టీసులు సాధ్యం లేకుండా ఇది కష్టము. 10 రూపాయలు తగ్గి ప్రభుత్వం ఎంత నష్టము, ఎంత లాసు. అంతమంది బాధపడకూడదు కదా. నేనా ఆటోకి 20 రూపాయలు తీసుకుంటాను, 15 రూపాయలు వేసుకొని మనిషి కాడ. అలా బాగుంటుంది. కానీ అంతా బాగోలేదు కదా. నేను ఎన్నాళ్ళు నొప్పుతాడు ఇలాగా. మళ్ళీ ఇదంతా ప్రజల మీదే వేస్తాడు. ఈ లేడు సరదా పడిపోతాను కానీ ప్రజల మీదే. ఉచిత పథకాలు తీసుకొని మళ్ళీ వేరే రూపంలో మన దగ్గర నుంచే డబ్బులు తీసుకుంటారంట. కరెక్ట్. ఇప్పుడు నాకేడు పర్వాలేదు, నా వయసు అయిపోద్ది. నీ వయసు వచ్చారు చాలా కష్టంగా ప్రభుత్వం ఇబ్బందిలో పడుతుంది. మాకు ఆంధ్రలో కూడా జగనానికి కూడా అలాగే అంటారు. ఏందో మరి వస్తాడో రాడో దేవుడికి తెలియాల. ఈసారి అందరూ పవన్కాలే కోటేస్తారు మా వాళ్ళందరూ. ఇప్పుడు మీరు ఇక్కడ ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం అండి మాది. మా శ్రీకాకుళం నుంచి వచ్చాము. మేము బతకడానికి వచ్చాము. ఇక్కడ బతుకుతాను బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఇక్కడ ఉందా? ఆంధ్రాలో ఉంది. మేము ఆంధ్ర వెళ్ళి ఓటేస్తాం. ఇక్కడ అక్కడ డబ్బులు తీసుకుని అలాగ ఓట్లు కూడా ఇయ్యి. నేను అక్కడ వెళ్ళి ఓటేసుకుంటాను. అక్కడ ఇప్పుడు ఇప్పటి వరకు ఇంకొక వారం 10 రోజుల వరకు ఆధార్ కార్డు లేకుండా ఫ్రీ అంటున్నారు అంటాను. అవును. తర్వాత ఆధార్ కార్డు తెలంగాణ వాళ్ళు ఉంటేనే ఫ్రీ అంటున్నారు. మరి మీకు ఎట్లా? మాకు మరి లేదు, మరేం చేస్తాం? మాకు లేకపోయినా మేము బాధపడము. వద్దు అన్నప్పుడు ఇంకెలా ఎక్కుతావు చెప్పు? డబ్బులు కట్టుకొని ఎక్కుతావు. ఇంకేమైపోయింది? మరి ఇక్కడ వాతావరణం మీకు నచ్చి ఇక్కడికి బతుకు తెరువు గురించి వచ్చారు. మరి ఇక్కడనే ఆధార్ కార్డు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటాం అమ్మ. అందరూ మా పిల్లలు అందరూ ఇక్కడే. నాకు ఒక భర్త లేడు కదా. నాకు ఏటి పెన్షన్ రాలేదు, ఏమీ రాలేదు తల్లి. ఇక్కడనే మీరు ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడనే ఉండాలి. ఇక్కడే ఉందా? ఇక్కడే పిల్లలు ఇక్కడే ఉన్నారుగా. మరి కొడుకులు లేరు నాకు, 2 ఆడబిడ్డలే. ఇక్కడ చిన్న రూమ్ తీసుకొని ఉంటాను. అల్లుల కాడ ఎన్నాళ్ళు ఉంటాను. ఉండనుగా నేను ఒక్కదాన్నే బతుకుతాను. అది అంటే ఈ పథకాల వల్ల ఇక మీరు అక్కడ ఉండే జనాలు ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉందా? అక్కడ పథకాలు అక్కడ ఉంటాయి. మరి మా వాళ్ళందరూ అక్కడే పథకాలు, ఆధార్ కార్డులు అన్నీ అక్కడే. వాళ్ళందరికీ కొంతమంది ఇక్కడ ఉండి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఈ పథకాల వల్ల మీరు ఇక్కడనే ఆధార్ కార్డు తీసుకుంటా అంటున్నారు. అవును అంటారు. మళ్ళీ ఎందుకు ఊరేళ్ళ మంది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినా మళ్ళీ జగన్ వచ్చినా అక్కడ ఎలా మారుతాయి? మనం తిరగలేం కదా. అది నేను ఇప్పుడు అక్కడే పెట్టుకుంటాను, ఇక్కడే పెట్టుకొని తెలియదు. ఎక్కడ ఒక్కడ సెటిల్ అయిపోతున్నాను. ప్రభుత్వ పథకాల వల్ల ఇక్కడ స్థిరపడే ఆంధ్ర వారు ఇక్కడ ఇంకా ఎక్కువగా స్థిరపడతారు. కరెక్ట్. అలాగే అంత అంటారు. ఇక్కడ అన్నీ బాగు చేస్తా కాంగ్రెస్ అంత అంటారు. మరి కేసీఆర్ ఆయన కూడా బాగు చేశాడు కొన్ని. ఇప్పుడు ఆంధ్రలో జగన్ ఏం చేస్తాడో, జగనానికి అందరూ తిడతారు. అది ఏం చేస్తారో పాపం, ఏం చేస్తారు? ఆయన కూడా అందరికీ మంచిగా చేశాడు. జగన్ బాగానే చేశాడు. పొలాలు రేట్లు పెట్టించాడు. కేసీఆర్ లాగే పొలం ఎంత అనుకోను 50 సెంట్లు ₹1 కోటి పెట్టించాడు. అక్కడ కొన్నోళ్ళు కొంటారు, అమ్ముకున్నోళ్ళు అమ్ముకుంటారు. అమ్ముకున్నోడికి సులువు, కొన్నోడికి కష్టం.